హలో ఫ్రెండ్స్, మన భారతీయ జీవిత బీమా సంస్థల్లో ఇప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లకు అంటే 59, 60 సంవత్సరాలు ఆపై ఏజ్ ఉన్న వాళ్లకు ఏ పాలసీలు అందుబాటులో ఉన్నాయి ఎల్ఐసిలో అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన జనరల్గా ఏజ్ ఎక్కువైనప్పుడు విపరీతమైన ఖర్చులు వస్తాయి ఫ్రెండ్స్. నా వారసులపై ఆర్థిక భారం నా వృద్ధాప్యంలో పడకూడదు అనుకునే వాళ్ళు పాలసీ అనుమతించే గరిష్ట వయస్సు వరకు ఎల్ఐసి పాలసీ తీసుకుంటే వృద్ధాప్యంలో ఉండే అత్యధిక ఖర్చుల నుండి మంచి ఉపశమనం దొరుకుతుంది. వృద్ధాప్యంలో వారసులు కూడా ఎల్ఐసి పాలసీ ఉంది కదా అని ఖర్చులకు వెనకాడకుండా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ అయిపోయే వరకు బాగానే ఉంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి, అది వాళ్ళకే చెందుతుంది కదా. అందుకోసమే నా సలహా ఏమిటంటే వృద్ధాప్యంపై దృష్టి పెట్టుకొని ఎక్కువ కాలంతో ఒక పాలసీ తీసుకోండి. మరి ఇప్పుడు వయస్సు దాటిన 59 నుండి 70 సంవత్సరాలు ఆపై ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లకు ఎల్ఐసిలో ఏమేమి పాలసీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఖర్చులు అంటే ఎవరికైనా ఖర్చులే కదా. మరి పెద్దోళ్ళ ఖర్చులు వాళ్ళు భరిస్తే వాళ్లకు వాళ్ళ పిల్లల ఖర్చులు వాళ్ళ ఖర్చులు కూడా ఉంటాయి కదా వాళ్ళ వారసులకు. కాబట్టి మన ఎల్ఐసిలో ఉన్న పాలసీలు చూస్తే ఎల్ఐసి సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ టైప్, ఇది టేబుల్ 717. గరిష్ట వయస్సు 65 సంవత్సరాల వరకు ఈ పాలసీ ఇవ్వచ్చు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు వచ్చే వరకు ఇది పాలసీ నడుస్తూ ఉంటుంది. తర్వాత రెండోది ఎల్ఐసి జీవన్ లా ప్లాన్ టేబుల్ 736. గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు వరకు ఈ పాలసీ ఇవ్వచ్చు. ఇది 16 సంవత్సరాల పాలసీ, 10 సంవత్సరాలే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది దీంట్లో. ఇక మూడోది ఎల్ఐసి నివేష్ ప్లస్ 749 పాలసీ టేబుల్, గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు, మినిమం ప్రీమియం 1,25,000, సింగిల్ ప్రీమియం పాలసీ అన్నమాట. ఇన్సూరెన్స్ కవరేజ్ 1.25 టైమ్స్, ప్రీమియానికి 1.25 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ పాలసీలో. ఇక నాలుగో పాలసీ చూసినట్లయితే ఎల్ఐసిస్ న్యూ జీవన్ శాంతి ప్లాన్ నెంబర్ 758. ఇది ఒక సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీ. ఇది గరిష్ట వయస్సు దీంట్లో 79 సంవత్సరాల వరకు ఉంటుంది. సింగిల్ అండ్ జాయింట్ లైఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. డిఫర్మెంట్ పీరియడ్ అంటే 1 to 5 years డిఫర్మెంట్ పీరియడ్ తోటి మనం ఈ పాలసీ ఇవ్వవచ్చు. పూర్తి డీటెయిల్స్ మీరు ఈ ప్లాన్స్ సంబంధించినవి మీరు ఆ ప్లాన్స్లో చూడండి, దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, మీకు అందుబాటులో ఉంటాయి. ఇక ఐదో పాలసీలో చూస్తే ఎల్ఐసిస్ జీవన్ ఉత్సవ్ ప్లాన్ 771. ఇది రీసెంట్గా వచ్చిన పాలసీ, అద్భుతంగా అమ్మబడుతుంది. దీంట్లో గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఫ్రెండ్స్. దీంట్లో 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ లైఫ్ లాంగ్, ఎన్ని సంవత్సరాలు బతికినా లైఫ్ టైం వస్తూ ఉంటుంది. ఇక ఆరో పాలసీ చూసినట్లయితే ఎల్ఐసిస్ జీవన్ అక్షయ్ 7 ప్లాన్ 857. ఈ పాలసీ వయస్సు 25 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు ఈ పాలసీ ఇవ్వచ్చు. అంటే ముసలి వాళ్ళకు కూడా పాలసీ ఇవ్వచ్చు, పెన్షన్ టైప్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇమీడియట్గా మనకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ ప్రీమియం పాలసీ ఇది. మనం డబ్బులు కట్టంగానే పెన్షన్ స్టార్ట్ అవుతుంది వెంటనే ఈ పాలసీలో. నెక్స్ట్ 7th పాలసీ చూసినట్లయితే ఎల్ఐసిస్ న్యూ పెన్షన్ ప్లస్ పాలసీ ప్లాన్ 867. ఇదేమో మన షేర్ మార్కెట్కి సంబంధించింది పూర్తిగా. గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వచ్చు. సింగిల్ అండ్ రెగ్యులర్ ప్రీమియం రెండు ఉంటాయి దీంట్లో. మనకు షేర్ మార్కెట్లో వచ్చే లాభాలు కట్టిన తర్వాత మనకు మెచ్యూరిటీ అప్పుడు మొత్తం కలిపి లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పెన్షన్ రూపంలో మార్చుకోవాలన్నమాట ఇది. ఇక 8వ పాలసీ ఎల్ఐసిస్ న్యూ జీవన్ అమర్ ప్లాన్ 955. ఇది కంప్లీట్గా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట. గరిష్ట వయస్సు 65 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీంట్లో ఏంటంటే ఏజ్ ఎక్కువ అయితే మరి మినిమం సమ్ అష్యూర్డ్ 25 లక్షలు ఉంటుంది దీంట్లో. ఏజ్ ఎక్కువైనప్పుడు ఈ పాలసీలకు ఏంటంటే కొద్దిగా హెల్త్ మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళకే ఇవ్వండి. ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే
వాళ్లకు క్లియర్గా మెన్షన్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా చూసుకోండి. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం రెండు ఉంటాయన్నమాట దీంట్లో. మొత్తంగా ఎల్ఐసిలో వయస్సు 66 సంవత్సరాల నుండి ఆపై వాళ్లకు 4 పాలసీలు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే ఎల్ఐసిసి నివేష్ ప్లస్ ప్లాన్ 749 ఆప్షన్ 1, తర్వాత ఎల్ఐసిసి జీవన్ శాంతి ప్లాన్ 758, తర్వాత ఎల్ఐసిస్ జీవన్ అక్షయ్ 7 ప్లాన్ 857, ఎల్ఐసిస్ న్యూ పెన్షన్ ప్లస్ ప్లాన్ 867. మనకు ఉన్న విషయాలు ఉన్నట్టుగా మనం ప్రపోజల్లో మెన్షన్ చేయాలా. పాలసీ వస్తే మీకు టెన్షన్ ఉండొద్దు, వాళ్లకు టెన్షన్ ఉండొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.